హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో మరిన్ని కథలు ముందు ముందు రాబోతున్నాయారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మది కోరిన ప్రణయం పార్ట్ 87తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. భూమి స్టెప్స్ ఎక్కి హాల్లో ఉన్న వాళ్ళకి పైకి వెళ్ళినా ఏ రూమ్కి వెళ్తుందనేది మాత్రం తెలియదు కాబట్టి ధైర్యంగానే దక్ష రూమ్ వైపు వెళ్తుంది. అప్పుడే అద్వైత్ తన రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి దక్ష రూమ్ వైపు భూమి వెళుతుంటే చూసి, హలో, గుడ్ మార్నింగ్ వదిన గారు అని చిన్నగా అంటాడు. మీ అందరికీ నాతో ఆడుకోవడం బాగా ఎక్కువైపోయింది కదా, అలా పిలవడం అవసరమా ఇప్పుడు? ఒక పక్క టెన్షన్తో చేస్తుంటే నేనిక్కడ అని అంటుంది చిరుకోపంగా. ఏమైంది? మావాడు పనిష్మెంట్ కింద నువ్వొచ్చి లేపితే గాని బయటికి రాను అన్నాడా అని నవ్వుతూ అంటాడు అద్వైత్. ఇది కూడా మీకు చెప్పారా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. లేదులే, ఇది నాకు చెప్పలేదు, కానీ ఇంతవరకు వాడు బయటికి రాలేదని నువ్వు వాడి రూమ్ వైపు వెళ్తుంటేనే అర్థమైంది. లేదంటే ఈ పాటికి వాడు ఉండేది కిందనే కదా అని అంటాడు అద్వైత్. చాలా మొండివారు తెలుసా మీ అన్నయ్య. ఎలా వస్తాననుకుంటున్నారు? నేను ఇప్పుడు కింద అంతమందిని దాటి రావడానికి ఎంత కష్టమైంది నాకు, ఎంత టెన్షన్ అవుతుంది, మీరైనా చెప్పొచ్చు కదా అద్వైత్ సార్ అంటుంది దీనంగా. భార్యాభర్తల విషయాలలో మూడో వ్యక్తి అస్సలు కలుగు చేసుకోకూడదు. తప్పు తప్పు వదిన గారు, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా సార్ని లేపండి అని నవ్వుతూ అక్కడి నుంచి కిందకొచ్చేస్తాడు అద్వైత్. నవ్వుతూ దిగుతున్న చిన్న మనవడిని చూసి నొసలు చిట్లిస్తారు మహాలక్ష్మి గారు. దక్ష రూమ్ ముందు నుంచొని చిన్నగా హ్యాండిల్ మీద చేయి వేస్తుంది. కానీ తలుపు తీయాలా వెళ్ళాలా అని ఒక నిమిషం పాటు ఆలోచించి వేగంగా పరిగెడుతున్న గుండెని, నువ్వు ఉండవే కంట్రోల్లో, ఓ పరుగు పెడతావు, ఆయన గారి దగ్గరలోకి రాగానే అని గసురుతూ నెమ్మదిగా తలుపు తీస్తుంది. ముందు తలపెట్టి తొంగి చూస్తుంది. బెడ్ మీద కాళ్ళు చాపుకొని బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని ల్యాపీలో ల్యాప్టాప్ పెట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తున్న దక్షిని చూడగానే గుండె వేగం అమాంతం పెరిగిపోయేసరికి, బాబోయ్ ఇదేం కొట్టుకోవడం అంటూ గుండె మీద చేయి వేసి రుద్దుకుంటూ నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతుంది. భూమి వచ్చిందని పట్టీల శబ్దం తెలుస్తున్నా కనీసం అటువైపు చూడను కూడా చూడకుండా వర్క్ చేసుకుంటున్న దక్షిని చూసి, కోపం వచ్చిందా సార్కి అనుకుంటూనే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి దక్ష ముందు నిలబడుతుంది. గుడ్ మార్నింగ్ అని చెబుతుంది చిన్నగా. అసలేం పట్టనట్టే ఉన్న దక్షిని చూసి మొదటిసారి కోపం వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ చెప్పాను మీకు, ఇదేం బాలేదు తెలుసా, ఇలా రావడం ఎంత కష్టమో మీకు అర్థం కావడం లేదు. అందరినీ దాటుకొని రావాలంటే నాకు కష్టంగా ఉంటుంది కదా, అన్నీ నా గురించి ఆలోచిస్తారు, మరి ఇదెందుకు ఆలోచించరు అని అడుగుతుంది కష్టంగా గొంతులోకి కోపాన్ని తెచ్చుకొని. వెంటనే ల్యాప్టాప్ పక్కన పెట్టి భూమిని తన మీదకి లాక్కొని భూమితో పాటు మంచం మీద వాలిపోతాడు దక్ష్. భూమి మంచం మీద ఉంటే భూమి మీద పూర్తిగా వాలకుండా చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ, నిన్ను ఏ టైంకి రమ్మన్నాను, ఏ టైంకి వచ్చావు, అర్థం చేసుకున్నాను కాబట్టే ఒక టైం చెప్పాను, రాకపోవడం నీది తప్పు అని అంటాడు అల్లరిగా నవ్వుతూ. దక్ష్ తన మీద వాలి మాట్లాడుతుంటే బిగుసుకుపోతుంది భూమి. లే లే లెగవండి సార్ అని అంటుంది దక్ష్ చూపుకే ఒళ్ళంతా వణుకుతుంటే. అస్సలు లేవను, నువ్వు లేటుగా వచ్చినందుకు ఇప్పుడు ఇక్కడే 1 గంట ఇలాగే ఉంటావని అనేసరికి కళ్ళు పెద్దవి చేసి ప్లీజ్ అని అంటుంది రిక్వెస్టింగ్గా. అయినా నాకు గుడ్ మార్నింగ్ ఎలా చెప్పమని చెప్పాను, ఎలా చెప్తున్నావు అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. వెంటనే తల పక్కకు తిప్పేస్తుంది. భూమి బుగ్గల్ని ఒక చేతితో పట్టుకొని తన వైపు తిప్పుకుంటూ, నేను మాట్లాడుతుంటే నన్ను చూడకుండా పక్కకు తిప్పితే ఏంటర్థం? ఇవాళ నీ వల్ల నేను జిమ్కి వెళ్ళలేదు, ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు నీతో చేయనా అని కొంటిగా అడిగేసరికి తన చేతులతో బలమంతా ఉపయోగించి దక్షిని పక్కకి దొర్లించి లేవబోతుంది భూమి. అప్పటికే సిగ్గుతో బుగ్గల్ని గోరింటాకు పెట్టుకుంటే పండించినట్టు పండించేసి వెంటనే భూమి నడుం చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కొని, నా నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నావా? మర్యాదగా నేను గుడ్ మార్నింగ్ ఎలా చెప్పమన్నానో అలా చెప్పేశావనుకో, సింపుల్గా వదిలేస్తా. లేదు అంటే అని భూమి పెదాలని పట్టి లాగేసరికి, మీరు నన్ను చాలా బెదిరిస్తున్నారు తెలుసా,
అని అంటూ దక్షకి అంత దగ్గరగా ఉండేసరికి తనలో జరుగుతున్న మార్పులకి తట్టుకోవడం కష్టమై లేవడానికి ప్రయత్నిస్తుంది. చెప్పానుగా నన్ను తప్పించుకొని వెళ్ళడం కష్టమని అని నడుం మీద పట్టు బిగించేసరికి ఒళ్ళంతా తీయని నొప్పి మొదలవుతుంది భూమికి. అంత ఏసీలో కూడా భూమి నుదురు మీద చిరుచెమట పడుతుంది. భూమి గుండె కొట్టుకుంటున్న వేగం దక్షకి తెలుస్తుంటే భూమి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అర్థమవడంతో చిన్నగా నవ్వుకుంటూ భూమి గుండె మీద ముద్దు పెడతాడు. దక్ష అలా చేయగానే గొంతు తడారిపోతుంది భూమి పాపకి. వెంటనే 2 చేతులు పిడికిలు బిగించి లేవడానికి ప్రయత్నం చేసేసరికి నాకు గుడ్ మార్నింగ్ సరిగ్గా చెప్పేసాయి, వదిలేస్తాను, నాకు కూడా పనుంది అని అంటాడు. ఇక అక్కడ ఒక్క నిమిషం ఉన్నా తనలో జరుగుతున్న అలజడిని తట్టుకోలేనని అర్థమైపోయి వెంటనే అదురుతున్న తన పెదాలని దక్ష్ నుదురు మీద నిలిపి గుడ్ మార్నింగ్ అని చెబుతుంది. భూమి దక్ష్ నుదురు మీద పెదాలు నిలిపినప్పుడే దక్ష్ తన పెదాలని భూమి గడ్డం మీద నిలిపి వెరీ గుడ్ మార్నింగ్ అని అంటాడు. ఇద్దరికీ ఆ ఫీల్ చాలా కొత్తగా, మత్తుగా, గమ్మత్తుగా, హాయిగా అనిపించేసరికి ఒక నిమిషం అలాగే ఉండిపోతారు. భూమి ముందు తేరుకొని లేవడానికి ప్రయత్నం చేసేసరికి తన పట్టు వదిలి రేపటి నుంచి లేట్ చేశావంటే మాత్రం ఊరుకోను నల్లత్రాజు, ఈ రోజుకి వదిలేస్తున్నాను. అసలైతే లేటుగా వచ్చినందుకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నాను, కానీ ఇంకాసేపు ఇలాగే నా దగ్గర నిన్ను ఉంచుకుంటే చలి జ్వరం వచ్చేస్తుందేమో నీకు అని నవ్వుతూ భూమితో పాటు లేచి భూమిని హత్తుకొని అదురుతున్న భూమి గుండెని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు చిన్నగా తన వెన్ను నిమురుతూ. నెమ్మదిగా దక్ష సమక్షంలోనే ఆ గుండె సవ్వడి వేగం అదుపులోకి రావడంతో ఇంక నేను వెళ్తాను అని అంటుంది చిన్నగా. అప్పుడే దక్ష రూమ్ బెల్ మోగుతుంది. వెంటనే దక్షకి దూరంగా జరిగి భయంగా చూస్తుంది భూమి. ఈ భయం మానవా నువ్వు అసలు అని చిరుకోపంగా అంటాడు దక్ష్. నన్ను మీ రూమ్లో చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు అని అంటుంది భూమి. ఏమనుకుంటారు? ఏదైనా పని మీద వచ్చావు అనుకుంటారు, లేదా ఫ్రెండ్లీగా వచ్చావు అనుకుంటారు, అంతేకాని మరీ డీప్గా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరులే ఇక్కడ. ముఖ్యంగా తమరి గురించి తెలిసిన వాళ్ళు వేరేగా ఊహించను కూడా ఊహించరులే అని వెటకారంగా అంటూ వెళ్ళి తలుపు తీపో అని అంటాడు నవ్వుతూ. మీకు నవ్వులాటగా ఉంది కదా అని కోపం ప్రదర్శిస్తుంది దక్ష్ మీద. అన్నిటికీ భయపడితే భయపడుతూనే బతకాలని చాలాసార్లు చెప్పాను, ప్రతి దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది అని. లోపల ఉన్న స్క్రీన్ రిమోట్తో ఆన్ చేస్తాడు దక్ష్. ఎవరు వచ్చారు చూద్దాము అని. గుమ్మం అవతల వైజయంతి గారు ఉండడంతో భూమికి గుండెల్లో దడ మొదలవుతుంది. మేడం వచ్చారు అని ఏడుపు మొహం పెడుతుంది భూమి. మేడం కాదు అత్తయ్య, మార్చుకో పిలుపుని అని రిమోట్లో ఇంకొక బటన్ నొక్కి మా నేనొక 10 మినిట్స్లో వస్తున్నాను, రెడీ అవుతున్నాను అని చెబుతాడు దక్ష్. బయట ఉన్న స్పీకర్ ద్వారా అది విన్న వైజయంతి గారు ఓకే నాన్న, ఇంతసేపు బయటికి రాలేదు, ఉదయాన్నే జిమ్కి కూడా రాలేదు కదా నువ్వు, అందుకే వచ్చానులే, వెళ్తున్నాను అని అక్కడి నుంచి వైజయంతి గారు వెళ్ళిపోతారు. వైజయంతి గారు వెళ్ళిపోగానే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్న భూమి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకొని మన రూమ్కి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని నీకు తెలుసు కదా, అయినా ఎందుకా భయం అని అంటాడు దక్ష్. అవన్నీ నాకు గుర్తులేదు, అయినా అంతగా నేను వాటిని గమనించలేదు కదా అని అంటుంది దక్ష్ నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ. ఎందుకెప్పుడు అలా దూరం పారిపోవాలని చూస్తావు అని ఇంకొంచెం దగ్గరగా అదుముకొని నువ్వెంత దూరం పారిపోవాలని చూస్తే అంత దగ్గరగా వస్తావు నాకు అని భూమి నుదుటి మీద పడుతున్న వెంట్రుకలని వెనక్కి అంటూ ఒక్కటి గుర్తు పెట్టుకో నల్లత్రాచు, భయం ఆలోచనని చంపేస్తుంది, భయం నుంచే తప్పటడుగు వేస్తాం మనం, ఆ భయాన్ని వదిలేయడానికి ప్రయత్నించు అని చెబుతాడు. సైలెంట్గా ఉండిపోతుంది భూమి. కాలేజీకి వెళ్తున్నావు కదా, నువ్వు బయటికి వెళ్ళవనుకో, వెళ్ళినా నీ సేఫ్ నువ్వు చూసుకుంటావు, కానీ ఆద్య బయటికి వెళ్దామని అన్నా కొద్ది రోజులు వెళ్ళకు అని అంటాడు దక్ష్. ఏమైంది, ఇక్కడి వరకు వచ్చేసారా నన్ను వెతుక్కుంటూ అని అడుగుతుంది వణుకుతున్న గొంతుతో. ఇదిగో అదే వద్దన్నాను, కోపం వచ్చేస్తుంది నల్లత్రాచు, నా దగ్గర ఉన్నప్పుడు నువ్వు అలా భయపడితే నన్ను అవమానించినట్టే నువ్వు అని అనేసరికి దక్ష్ గుండెల మీద వాలిపోయి ఎప్పటికీ నేను ఇలాగే
మీతో ఉంటాను కదా అని బాధగా అడుగుతుంది. ఒక్క మాట చెప్పు, నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు భూమి తల మీద చేయి వేసి చిన్నగా నిమురుతూ. మీ మీద నమ్మకం ఉంది, కానీ నా టైం బాగోకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? నాకిప్పుడు నాకేదైనా అవుతుందన్న భయం కన్నా మీకోసమే భయంగా ఉంది. మీరు నన్ను తిట్టినా కొట్టినా ఆ భయం నన్ను వదిలి వెళ్ళను అంటుంది. ఏం చేయమంటారు అని అంటుంది భూమి. నా గురించి నువ్వు అస్సలు భయపడక్కర్లేదు. నన్ను నేను కాపాడుకుంటూ నా చుట్టూ ఉన్న నా వాళ్ళని కాపాడుకునే శక్తి, ధైర్యం, తెలివితేటలు నాకున్నాయి అంటాడు భూమి తల మీద ముద్దు పెడుతూ. ప్లీజ్, మీరు దూకుడుగా వెళ్ళొద్దు. ఇప్పుడిప్పుడే నా భవిష్యత్తు మీద ఆశ చిగురించింది. మీతో సంతోషంగా బతకాలన్న కోరిక బలపడుతుంది నాకు. ఏం జరిగినా మీరు నన్ను విడిచిపెట్టరు అని నమ్మకం నాకుంది. కానీ మీకు చిన్న గాయమైనా కూడా అది కూడా నా వల్ల నేను తట్టుకోలేను అని అంటుంది దక్ష కళ్ళల్లోకి చూస్తూ. నాకేమీ అవదు, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు నీ భయాన్ని వదిలేస్తే నేనే నిన్ను తీసుకువెళ్ళి దగ్గరుండి వాళ్ళ ముందు నిలబెడతాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నల్లత్రాజు, నీ చేతులతో నువ్వే వాళ్ళకి శిక్ష వేయాలి. నిన్ను తాకితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలియాలి. దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ క్షణం బయలుదేరదామంటే బయలుదేరిపోదాం. రెడీనా నువ్వు మరి అని చిన్న నవ్వుతో అడుగుతాడు దక్ష్. మీకంతా నవ్వులాటగా ఉంది కదా అంటూ. నేనింకా బయలుదేరుతాను. ఇప్పటికే వచ్చి చాలాసేపు అయింది. ఆద్య దగ్గరికి వెళ్ళాలి. ఆద్య దగ్గరికని వంక పెట్టుకుని వచ్చాను అని అంటుంది భూమి. వెంటనే డైవర్ట్ చేస్తావు కదా టాపిక్ని. సరే వెళ్ళు. రేపటి నుంచి మాత్రం లేట్ చేసావంటే డబుల్ పనిష్మెంట్ ఉంటుంది నీకు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి భూమి నుదురు మీద ముద్దు పెట్టి వదులుతాడు దక్ష్. భూమి తలుపు తీసి ముందు తలపెట్టి చిన్నగా తొంగి చూసి వెంటనే తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆద్య రూంలోకి వెళ్తుంది. ఈ నల్లత్రాచు నరాల్లో భయం పాతుకుపోయింది. ఎలా తన భయాన్ని పోగొట్టాలి? అంత సులభం కాదని అర్థమవుతుంది. కానీ పోగొట్టాలి అనుకుంటాడు దక్ష్. ఇంకా మత్తుగా నిద్రపోతున్న ఆద్యని చూసి చిన్నగా నవ్వుకుంటూ 2 సార్లు పిలుస్తుంది, కానీ లేవదు. ఏ బుక్ తీసుకువెళ్లకుండా వెళ్తే అనుమానం వస్తుందని తన స్టడీ టేబుల్ మీద ఉన్న బుక్ ఒకటి తీసుకొని ఆద్య ఫోన్లో టైం అలారం సెట్ చేసి సౌండ్ పెంచి ఆద్య చెవి దగ్గర పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది నవ్వుకుంటూ భూమి. భూమి కిందకు వచ్చేసరికి లేచిందా ఆద్య అని అడుగుతారు స్రవంతి గారు. లేదు, మంచి నిద్రలో ఉంది. ఎంత లేపినా లేవలేదు. నేనే బుక్ తీసుకొని వచ్చేసాను అని అంటుంది భూమి. ఇది ఇంత మొద్దు నిద్ర. ఈ టైం వరకు పడుకుంటే రేపు పెళ్ళయ్యాక ఇదే అలవాటు అవుతుంది. ఈ అలవాటు మానిపించాలి అని అంటారు స్రవంతి గారు. వెంటనే అద్వైత్, ఏమంది పిన్ని, ఎలాగూ భూమి తెల్లవారుజామునే లేస్తుంది కదా, వచ్చి ఆద్యను కూడా లేపి తనతో పాటు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి చదివించుకోమని చెప్పు. ఆ డ్యూటీ అప్పగించు భూమికి అని అంటాడు భూమి వైపు చూసి నవ్వుతూ. ఇందాకే చెప్పాను, రేపటి నుంచి ఆ పని చేయి భూమి, నీకు పుణ్యం ఉంటుంది అని అంటారు స్రవంతి గారు. మరి అంత ఉదయాన్నే తను లేవనవసరం లేదు మేడం. 6కి లేచినా సరిపోతుంది. నేను 4ంటికి చదువుకోవడం మొదలు పెడతాను. అప్పుడు లేపడం ఎందుకు అని అంటుంది భూమి. నువ్వు అప్పుడు లేపడం మొదలు పెడితే ఎప్పుడుకి లేస్తుందోలే. ముందు లేపడం అయితే మొదలుపెట్టు. ఏం పర్వాలేదు, ఎలాగో పువ్వులు తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్తావు కదా, పనిలో పనిగా దాన్ని కూడా లేపేసి వెళ్ళు అని అంటారు వైజయంతి గారు కూడా. సరే, ఇక నేను వెళ్తాను. కాలేజ్కి రెడీ అవ్వాలి కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, హలో, నాకు బ్రేక్ఫాస్ట్ అక్కడే అని భూమి వెనకే వెళ్తాడు అద్వైత్. ఏమాత్రం నచ్చలేదు మహాలక్ష్మి గారికి అద్వైత్ భూమి వెనకే వెళ్ళడం. హలో వదిన గారు, ఏంటి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు? మరిది గారు తోడొస్తున్నారు, ఆగండి అని నవ్వుతూ అద్వైత్ అనేసరికి, ఎవరైనా వింటారు అన్న భయం లేదు కదా మీకు అని కోపంగా అడుగుతుంది. వింటే విన్నారు, పర్మనెంట్గా అందరి ముందు డైరెక్ట్గా పిలవచ్చు. అయినా ఇక్కడ ఎవరూ లేరులేండి. కానీ చూసారా, మీకు మార్గం సుగమం చేశాను. ఆద్యం లేపే పేరుతో మా అన్నయ్యని లేపేయచ్చు. ఇక భయపడకుండా మీరు పైకి వెళ్ళొచ్చు, ఏ టైంలో అయినా అని అంటాడు కాలరెగరేస్తూ. అవునవును, మీ అన్నదమ్ముల తెలివితేటలకి మాకిక్కడ చెమటలతో ఒళ్ళు తడిచిపోతుంది అని అంటుంది ఇంట్లోకి వెళ్తూ భూమి. ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేస్తాం అని
డ్రామాటిక్గా అంటుంటే అబ్బో అంటూ కిచెన్లోకి వెళ్తుంది. భూమితో పాటు కిచెన్లోకి వెళ్ళి ముందు నాకు స్ట్రాంగ్గా ఒక కాఫీ ఇవ్వవా వదినమ్మా అని అంటాడు. ప్లీజ్ అద్వైత్ సార్, ఆ పిలుపు ఆపండి. ముందు నాకు కొద్దిగా సలహా ఇవ్వరా? విజయ్ అన్నయ్య నా మీద చాలా కోపంగా ఉన్నాడు. మాట్లాడడం లేదు నాతో. ఎలా కూల్ చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది కాఫీ పెడుతూ. తను కోపంగా ఉంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్న విషయం కోసం మాత్రమే. వెళ్ళి సారీ చెప్పు. భరోసా ఇవ్వు. ఇంకెప్పుడు నువ్వు అలాంటి ప్రయత్నం కలలో కూడా చేయను అని. అప్పుడు కోపం పోతుంది. నువ్వు మా అందరినీ ఏ లెక్కలో చూస్తున్నావో మాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం ఎప్పుడూ పరాయిదానిలా చూడలేదు. తక్కువగా కూడా చూడలేదు మేము. అందుకే ఈరోజు మా అన్న భార్యగా నిలబడ్డావు. మా అందరి ఆత్మీయురాలుగా నిలబడ్డావు. విజయగాడు నిన్ను తన సొంత తోబుట్టువుగా భావిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. ఈసారి ఎప్పుడైనా నువ్వు బయటికి అడుగు వేయాలి అనుకున్నప్పుడు వెయ్యవనుకో, మా రాక్షసుడు ఊరుకోడనుకో, నువ్వు వేసినా అని నవ్వుతూ భూమి అందించిన కాఫీ అందుకుంటాడు అద్వైత్. నువ్వు పొరపాటు పడుతున్నావురా. ఎవరు ఎంత ప్రేమ చూపించినా, ఎవరు ఎంత భయం చూపించినా ఆవిడ గారు ఏమనుకుంటే అదే చేస్తుంది. ఆవిడికి మనం ఎవరం అవసరం లేదు అని వెటకారంగా అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విన్న విజయ్. భూమి వెంటనే విజయ్ చేతులు పట్టుకొని, సారీ అన్నయ్య, అప్పుడు నా వల్ల దక్ష సార్కి ఏమవుతుందో అన్న భయం నన్ను అలా ఆలోచించేలా చేసింది. మీకు తెలియదన్నయ్య, నా బాధ తెలిసినా ఆయన కూడా నన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నారు. ఏం చేయమంటావు చెప్పు? ఆ క్షణం నా మనసు ఆయన క్షేమం కోసం మాత్రమే ఆలోచించింది. ఇంకేమీ ఆలోచించలేదు. అన్నీ వెంటనే జరిగేసరికి నాకు ఆలోచించే ధైర్యం కూడా లేకుండా అయిపోయింది. అందువల్లే ఆ స్టెప్ తీసుకున్నాను. కానీ ఆ రాక్షస్ అని అనగానే, ఓయ్ వదిన గారు, మా అన్నను నా ముందే అలా అంటే ఊరుకోను అని అద్వైత్ అంటుంటే, ఊరుకోకేం చేస్తారు అంటాను అని విజయ్ వైపు తిరిగి, నా దగ్గర మాట తీసుకున్నారు. మాట కన్నా కూడా నా కాళ్ళకి సంకెళ్ళు వేసేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో నా అంతటి నేనుగా ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళడానికి లేదు. వెళ్ళను కూడా. నన్ను నమ్మండి. ప్రామిస్. నేనుగా ఈ ఇంటి నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళను. నా కోసం ఎంతమంది ఆలోచిస్తుంటే నేనెందుకు తప్పుడు నిర్ణయం తీసుకుంటాను? ఈ సంతోషాలని వదులుకొని వెళ్ళాలని నాకు కూడా లేదు అని అంటుంది విజయ్ కళ్ళల్లోకి బాధగా చూస్తూ. అయినా కూడా విజయ్ మొహం తిప్పేసరికి, ఒరేయ్ చాలే నీ పెట్టు. మరీ మా వదిన చేత అంత ప్రతిమలాడించుకోవడం అవసరమా? ఎక్స్క్యూజ్ చేయి అని అద్వైత్ నవ్వుతూ అనగానే, మీ అన్నదమ్ములు చెబితే నేను చేయాలా అని అంటాడు విజయ్ చిరుకోపంగా. వాళ్ళ కోసం కాదన్నయ్య, నా కోసం అని అనడంతో, సరే ఈసారికి క్షమించేస్తున్నాను అని భూమి చేయి తీసి విజయ్ నెత్తి మీద పెట్టుకొని, ఈసారి నువ్వు గనక ఈ ఇల్లు వదిలి గాని మమ్మల్ని అందరినీ వదిలేసి గాని వెళ్ళిపోవాలని పిచ్చి ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే అని అంటాడు విజయ్. చెప్పానుగా, నాకు నేనుగా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళను. ప్రామిస్ అని అంటుంది భూమి. కథ కొనసాగుతుంది. మరి తనకు తానుగా అయితే ఆ ఇంటి నుంచి వెళ్ళను అంటుంది. మరి ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.